Namaskaram, parents, and good evening, my dear children. This is Mohan. I'm recording this video on October 21st, 2021. Actually, I'm supposed to record it on yesterday itself, that is on October 20th itself. నా షెడ్యూల్ బాగా టైట్గా ఉండటం వల్ల ఎస్టర్డే సిచ్యువేషన్స్ పర్మిట్ చేయలేదు. సరే, స్మాల్ మెసేజ్ అండి జిఎస్టీ గురించి. సో సెప్టెంబర్ 2021 ఈ మంత్ కి జిఎస్టీ అక్టోబర్లో పే చేసాం. సో లాస్ట్ మంత్ ఒక జిఎస్టీ నెక్స్ట్ మంత్ 20th లోపల పే చేయాలి. ఇది లా, ఇది రూల్. సో సెప్టెంబర్ 2021 ఒక జిఎస్టీ అక్టోబర్ 20th 2021 లోపల పే చేయాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వి హావ్ మేడ్ ద పేమెంట్ ఈవెన్ బిఫోర్ దట్. సో మేము పే చేసినటువంటి ఇన్వాయిసెస్ మీకు చూపిస్తున్నాను. 19th అక్టోబర్ అంటే 1 day ఇన్ అడ్వాన్స్. కట్ ఆఫ్ డేట్ 20th అక్టోబర్, 1 day ఇన్ అడ్వాన్స్ కట్టేసాం. 19th అక్టోబర్ మీకు జిఎస్టీ తో సహా ఇచ్చేస్తున్నాను. దీంట్లో దాచిపెట్టేది ఏమీ లేదు. ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్ యాజ్ టీజ్ గా మీకు డిస్ప్లే చేసేస్తాను. కట్టింది 68,76,000 అండి, ఓన్లీ ఫర్ ఏపీ ఆపరేషన్స్. ఏపీలో మన బ్రాంచెస్ ఉన్నటువంటి దానికి మనం కట్టింది 68 lakhs అండి. సిమిలర్లీ తెలంగాణ ఆపరేషన్స్ కి మనం కట్టింది 5,74,000. సో 6 lakhs అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఇదొక 68,76,000, 69 lakhs అనుకోండి. సో 69 lakhs ప్లస్ 6 lakhs ఎంత అండి? 75 lakhs. సో సెప్టెంబర్ 2021 కి మనం అక్టోబర్ 2021 లో వి హావ్ మేడ్ ద పేమెంట్ ఆఫ్ జిఎస్టీ అండి. ఎంత? 75 lakhs. 75 lakhs. అండ్ మీరు ఈవెన్ జిఎస్టీ వెబ్సైట్ లో కూడా ఈ పేమెంట్ మేము చేసామా లేదా ఎవరికైనా అనుమానం ఉంటే చెప్తున్నా, ఎస్ యూ కెన్ వెరిఫై ఇట్. అండ్ విశేషం ఏంటంటే ఇక్కడ ఒక 5 minutes మీకు ఒక డిస్కషన్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ 1 day కూడా లేట్ చేయకుండా, ఇప్పుడు మీలో ఫీజు కట్టే వాళ్ళు దాదాపు కాండి 50 to 60%, ఈవెన్ 50 కంటే ఎక్కువే ఉంటారు. చెప్పిన డేట్ కి ఫీజు కట్టరు, నో ఇష్యూ. మేమే నడుపుతుంది ఇంట్రెస్ట్ వ్యాపారం కాదు, వడ్డీ వ్యాపారం కాదు. మీరు లేటుగా కట్టినా పర్లా. మేము చేసే పనులు కొద్దిగా లేటుగా చేసినా మీరు అడ్జస్ట్ అవుతున్నారు కదా, అర్థం చేసుకుంటున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇన్ ద సేమ్ వే మీరు ఫీజు లేటుగా కట్టినా కూడా మేము అడ్జస్ట్ అవుతాం, అర్థం చేసుకోవాలి, అది మా బాధ్యత. ఓకేనా? కానీ 1 day లేట్గా కట్టినా కూడా గవర్నమెంట్కి ఏం చేయాలి అంటే 1 month ఇంట్రెస్ట్ కట్టాలండి. సో జిఎస్టీ 20th లోపల కట్టాలి. వెరీ అన్ఫార్చునేట్, 1 day లేట్ అయింది. ఎక్కువ రోజులు కాదండి, 1 day లేట్ అయింది. వడ్డీ ఎన్నాళ్ళకి కట్టాలి, ఇంట్రెస్ట్ ఎన్నాళ్ళకి కట్టాలి, 1 month కట్టాలి. అందుకని లేట్ అవ్వకుండా డబ్బున్నా లేకపోయినా ఈవెన్ అప్పు చేసినా సరే, లేదా వేరే పేమెంట్స్ ఆపైనా సరే, ఎస్ ఓపెన్ గా చెప్పేస్తున్నా, వేరే పేమెంట్స్ ఆపైనా సరే ఈ జిఎస్టీ కట్టేస్తాం. దయచేసి గమనించండి, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, అదనంగా జిఎస్టీ. ఇన్కమ్ ట్యాక్స్ అంటే సపోజ్ మాకు 1 crore కలెక్షన్స్ వచ్చినాయి, 90 lakhs ఎక్స్పెన్సెస్ పోయినాయి, ఇన్కమ్ ఎంత? 10 lakhs. ఆ 10 lakhs మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. జనరల్లీ మాకు హై ఇన్కమ్ ఉంటుంది కాబట్టి హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటాం, 30+ అంటే 1 lakh ప్రాఫిట్ వస్తే 30,000 కంటే ఎక్కువే ఇన్కమ్ ట్యాక్స్ పోయింది. మాకు 30+ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటామండి. 10%, 15%, 20% ట్యాక్స్ బ్రాకెట్ కాదు, అది ఇన్కమ్ ట్యాక్స్. దాన్నే డైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. మీలో చాలా మంది కట్టేదే ఈ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకొక రకమైన ట్యాక్స్ ఏంటంటే, ఈవెన్ మీరు గూగుల్ చేసిన ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది నేను చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అనేది, లేదా ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలని ఇక్కడ గూగుల్ ఇట్. ఇంకో రకమైన ట్యాక్స్ ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మేము మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాల్సింది. సపోజ్ ఒక హోటల్కో లాడ్జ్కో వెళ్ళాం, మన నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టేస్తారు. లేదా సినిమా థియేటర్కి వెళ్ళాం, లేదా కరెంట్ బిల్ టెలిఫోన్ బిల్ పే చేసాం, ఎల్ఐసి ప్రీమియం పే చేసాం. ఇలా మనం చేసేటువంటి పేమెంట్స్ మీద జిఎస్టీ అని ఉంటుంది. ఆ జిఎస్టీ మన నుంచి కలెక్ట్ చేసి తీసుకెళ్లి గవర్నమెంట్ కట్టేస్తారు. సపోజ్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, 5%.
లేదు ఇంకొక పేమెంట్ చేసాం అనుకోండి, పర్సెంటేజ్ మారింది. సో క్లాసిఫికేషన్ అంటారు. ప్రతి దానికి 5% ఉండదు. ప్రతి దానికి 18% ఉండదండి. అది చేసే సర్వీస్‌ని బట్టి క్లాసిఫికేషన్ మారిద్ది. సో మనం ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం అనుకోండి, మనం సర్వీస్ టేకర్. సర్వీస్ గివర్ ఎవరు? సర్వీస్ ప్రొవైడర్. గివర్ అనేది లేమన్ లాంగ్వేజ్. కరెక్ట్ టెక్నికల్ లాంగ్వేజ్ అంటే సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? రెస్టారెంట్. వాళ్ళు మన నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేయాలి. అలానే మేము సర్వీస్ ప్రొవైడర్. మీరు మా నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారు. మీరంటే పేరెంట్స్, స్టూడెంట్స్. మీ నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి పే చేయాలి. కానీ ఇక్కడ డిస్ప్యూట్ నడుస్తుంది. మేమేమంటామంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి జీఎస్టీ లేదు అని. డిపార్ట్మెంట్ ఏమంటదంటే అవును ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి జీఎస్టీ లేదు. బట్ మీది ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ కాదు. మీది కోచింగ్ సెంటర్. సీఏ కోచింగ్ సెంటర్. సీఎంఏ కోచింగ్ సెంటర్. దేర్‌బై యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. మీకు జీఎస్టీ ఎగ్జంప్షన్ లేదు. జీఎస్టీ టాక్సబుల్ అంటది డిపార్ట్మెంట్. మేమేమంటాం? లేదండి మాకు జీఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది. మేము జీఎస్టీ కట్టక్కర్లా. కట్టక్కర్లేదు కాబట్టి పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేయక్కర్లేదు. ఇది డిస్ప్యూట్. కానీ మా మీద విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేస్ బుక్ చేయడం జరిగింది. ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మీరు జీఎస్టీ కట్టాలని. దానికి మేము రిప్లై ఇచ్చాం. మేము జీఎస్టీ కట్టక్కర్లేదు. దాని మీనింగ్ ఏంటంటే మా పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి జీఎస్టీ కలెక్ట్ చేయక్కర్లేదు. మీరు కట్టక్కర్లేదు. డిస్ప్యూట్ నడుస్తుంది. మేమేం చెప్పాము? జీఎస్టీ మాకు లయబుల్ కాదు. వి ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జీఎస్టీ అన్నాం గదా! జీఎస్టీ మాకు అప్లికబుల్ కాదన్నాం గదా! అలాంటప్పుడు మీ నుంచి కలెక్ట్ చేయకూడదు. ఎందుకని? మేమే చెప్తున్నాం గదా! జీఎస్టీ అప్లికబుల్ కాదని. సో అర్థమైందంటే జీఎస్టీ అనేది ఇండైరెక్ట్ టాక్స్. మీ నుంచి కలెక్ట్ చేసి కట్టాలి. ఏం చెప్తున్నాం డిపార్ట్మెంట్‌కి జీఎస్టీ మాకు అప్లై కాదు. వి ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జీఎస్టీ అన్నాం. అన్నప్పుడు మరి మీ నుంచి కలెక్ట్ చేయకూడదు గదా! కానీ డిపార్ట్మెంట్ ఏమవుతుంది? జీఎస్టీ మీకు అప్లై అయ్యిద్ది. మీరు కట్టాల్సిందే నోటీస్ ఇచ్చింది గదా! ఇక కోర్టు దాకా వెళ్ళిద్ది ఆ ఇష్యూ. కోర్ట్ యొక్క జడ్జిమెంట్‌ని బట్టి మా యొక్క ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆధారపడి ఉంటది. సో స్టెప్ 1 జీఎస్టీ అప్లై కాదు అన్నాం. దాని మీనింగ్ ఏంటి? మీ నుంచి కలెక్ట్ చేయకూడదు మేము. స్టెప్ 2 జీఎస్టీ అప్లై కాదు అన్న డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము జీఎస్టీ కట్టేసి దాని మీద అప్పీల్‌కి వెళ్తామే. దాని మీద కోర్ట్‌లో ఫైల్ చేయటమే. చివరికి మేము గెలిస్తే ఆ అమౌంట్ మాకు వెనక్కొచ్చిద్ది. గెలవకపోతే కట్టిన డబ్బులో ఒక్క రూ. 1 కూడా వెనక్కి రాదు. సో మీ నుంచి కలెక్ట్ చేసి జీఎస్టీ కట్టేయాలి. కానీ మీ నుంచి కలెక్ట్ చేయకుండా ఎందుకు కడుతున్నామంటే సింపుల్ లాజిక్. మేమే చెప్పాం కదా డిపార్ట్మెంట్‌కి జీఎస్టీ అప్లై కాదు అని. జీఎస్టీ అప్లై కాదన్నప్పుడు మీ నుంచి కలెక్ట్ చేసే రైట్ మాకు పోయిద్ది. అందుకనే మీ నుంచి కలెక్ట్ చేయకుండా డిపార్ట్మెంట్ మాకు నోటీస్ ఇచ్చింది కాబట్టి మా పాకెట్‌లో నుంచి కట్టేస్తున్నాం. వి ఆర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ జీఎస్టీ ఔట్ ఆఫ్ అవర్ పాకెట్. గుర్తుపెట్టుకోండి మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇది ఇన్‌కమ్ టాక్స్ కాదు. ఇన్‌కమ్ టాక్స్ ఎలాగో కడుతున్నాం. ఇన్‌కమ్ టాక్స్ కాకుండా అదనంగా జీఎస్టీ కడుతున్నాం మీ తరఫున. మీ తరఫున. మాకున్నవి రెండే కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఒకటి జీఎస్టీ అప్లై అయ్యిద్దని ఒప్పుకొని సంతకం పెట్టి మీ నుంచి కలెక్ట్ చేసి 18% అండి. చదువు ఫీజు మీద 18%. కోచింగ్ ఫీజు మీద. మెస్ మీద 5%. కలెక్ట్ చేసి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ కట్టేయటం. రెండో ఆప్షన్ ఏంటి? మాకు జీఎస్టీ అప్లై కాదని కంటెంట్ చేసి అంటే ఆర్గ్యూ చేసి మీ నుంచి కలెక్ట్ చేయకుండా మా పాకెట్‌లో కట్టేసి కోర్ట్‌కెళ్ళటం. మేము అది చేసాం. సెకండ్ ఆప్షన్. మా పాకెట్‌లో నుంచి కట్టేస్తున్నాం. కోర్ట్‌కెళ్ళాం. జడ్జిమెంట్ వచ్చేదాకా మాకు తెలీదు ఏం జరిగిందో. మేము గెలిస్తే అంటే మా కంటెన్షన్ గెలిస్తే జీఎస్టీ అప్లై కాదని కంటెన్షన్ గెలిస్తే వెనక్కొస్తాయి ఆ డబ్బులు. గెలవకపోతే కట్టిన అమౌంట్ ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. మళ్ళీ చెప్తున్నా ఇది మీరు కట్టాల్సిన జీఎస్టీ అండి. మా అమౌంట్ కాదు. మాది ఇన్‌కమ్ టాక్స్. బరాబర్ కట్టేస్తున్నాం. జీఎస్టీ అనేది మీ లయబిలిటీ. అలానే సార్ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగొచ్చు కదా! ఎందుకు అంత తొందరపడి కట్టేస్తున్నారు? చాలా సింపుల్ లాజిక్ అండి. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చేదాకా ఆగొచ్చు కానీ ఒకవేళ డిపార్ట్మెంట్ గెలిచిందనుకోండి అంటే మనం ఓడిపోయామనుకోండి. జీఎస్టీ ఒకటే కాదండి 18% టాక్సే కాదు. దాని మీద ఇంట్రెస్ట్ కట్టించుకుంటారు. పెనాల్టీ కూడా కట్టించుకుంటారు. అంటే 3 కట్టాలి. జీఎస్టీ 18%, మెస్ ఫీస్ మీద జీఎస్టీ 5%. అది కాకుండా ఇంట్రెస్ట్ కట్టాలి. అది కాకుండా పెనాల్టీ కూడా కట్టాలి. అందుకని ముందు కట్టేసి కేస్ ఫైల్ చేయడం బెస్ట్ అండి. కట్టేసి అప్పీల్‌కెళ్ళటం బెస్ట్. మనం అదే చేసాం. సారీ అండి. అండ్ సెప్టెంబర్ 2021కి మనం ఎంత పేమెంట్ చేసాం? గుర్తుంచుకోండి ఇది కేవలం 1 మంత్ జీఎస్టీ అండి. ఇది మంత్లీ కట్టాల్సిన జీఎస్టీ. కేవలం సెప్టెంబర్ 2021కి గాను 75 లాక్స్ కట్టామంటే అక్టోబర్‌లో కట్టేసాం. అక్టోబర్‌లో కట్టేసాం. మీ నుంచి కలెక్ట్ చేయట్లేదు మేము కట్టేస్తున్నాం అన్నాం గదా! ఒకవేళ
మీ నుంచి కలెక్ట్ చేసి మేము కడితే ఎలా ఉంటుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక సర్వీస్ ప్రొవైడర్ అండి. వాళ్ళ నుంచి మేము సర్వీస్ తీసుకున్నాం. మేము వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ అంతా 1,40,000. జీఎస్టీ 25,000 రూపీస్ మా నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టేస్తున్నాడు. సో 140 అయితే బిల్ 165 ఇచ్చాడు. చెక్ చేశారా? 140 ప్లస్ జీఎస్టీ 25,000. మీ నుంచి కలెక్ట్ చేస్తే మేము కూడా అంతే ప్లస్ జీఎస్టీ అని చెప్పి మీకు రిసీట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్టూడెంట్ రిసీట్ అండి. ఫీజు ఎంత? 5,000. జీఎస్టీ నెంబర్తో సహా ఇచ్చాం. జీఎస్టీ ఇన్వాయిస్ ఇచ్చాం. కింద యాడ్ జీఎస్టీ 18% అని చెప్పి మీ నుంచి కలెక్ట్ చేస్తే అదే రాసిస్తాం. 5,000 ప్లస్ 18% అప్రాక్సిమేట్లీ 1,000 మొత్తం కలిపి 6,000కి ఇస్తాం. సో 5,000 ఫీజు యాడ్ జీఎస్టీ అప్రాక్సిమేట్లీ 1,000 టోటల్ అమౌంట్ ఎంత? 6,000. మీ నుంచి కలెక్ట్ చేయట్లేదు కాబట్టి ఏం చేసాం? 5,000 అనే రిసీట్ ఇచ్చాం. ఈ 5,000లో అప్రాక్సిమేట్లీ 18% అండి. అప్రాక్సిమేట్లీ అంటే 1,000 అనుకోండి. ఆ 1,000 తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేస్తాం. సో అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 5,000 ప్లస్ 1,000 6,000 మీ నుంచి కలెక్ట్ చేయటం. సెకండ్ ఆప్షన్ 5,000 కలెక్ట్ చేసి దాంట్లో నుంచి 1,000 తీసుకెళ్ళి గవర్నమెంట్ కట్టేయటం. మేము సెకండ్ పని చేస్తున్నాం అండి. మీ తరఫున మేము జీఎస్టీ కట్టేస్తాం. మీ నుంచి కలెక్ట్ చేయట్లేదు కాబట్టి యాడ్ జీఎస్టీ అనే ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లా, బట్ జీఎస్టీ నెంబర్ ఇస్తుంది. మీ నుంచి అయితే మేము జీఎస్టీ కలెక్ట్ చేయట్లేదు. మీరు కొంతమంది సర్ప్రైజ్ అవుతారండి. మేము కట్టే రెంట్, మా బిల్డింగ్ ఓనర్కి మేము కట్టే రెంట్ ఉంది కదా, వాటి మీద కూడా కొన్ని కేసెస్లో జీఎస్టీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 1,88,000 రెంట్ అండి. దాని మీద 36,000 రెంట్ జీఎస్టీ అండి. 18% జీఎస్టీ. ఆ 1,88,000 మీద 36% జీఎస్టీ అండి. అంటే 36% కాదండి, 18% జీఎస్టీ అండి. అంటే 36,000 జీఎస్టీ మేము కట్టాలి. సో ఇక్కడ మాకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? బిల్డింగ్ ఓనర్. మేము సర్వీస్ తీసుకుంటాం. అలానే మా విషయంలో సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? మేము. మీరు సర్వీస్ తీసుకుంటారు. ఎలా అయితే మా బిల్డింగ్ ఓనర్ మా నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ కట్టేశాడో, ఎలా అయితే ఇప్పుడు నేను చూపించినటువంటి సర్వీస్ ప్రొవైడర్ మా నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ కట్టేశాడో, అలానే ఇన్ ద సేమ్ వే మేము కూడా మీ నుంచి జీఎస్టీ కలెక్ట్ చేసి మీరు తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ కట్టాలి. 5,000 యాడ్ జీఎస్టీ 18% అప్రాక్సిమేట్లీ 1,000 రూపాయలు 1,000 మీ నుంచి కలెక్ట్ చేసి తీసుకెళ్ళి కట్టేయాలి. అది మీరు చెయ్యట్లేదు. ఈ 5,000లో 1,000 రూపీస్ తీసుకెళ్ళి అప్రాక్సిమేట్లీ చెప్తున్నానండి నేను, తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ కట్టేస్తున్నాం అంటున్నాను. అవుట్ ఆఫ్ ఆ పాకెట్ మేమే పెట్టుకుంటున్నాం అంటున్నాను. అలానే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, అలానే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దాన్నే సిఎంఏ కోర్స్ అని, సిఎంఏ ఇన్స్టిట్యూట్ అని అంటాం, సిఎంఏ కోర్స్ అని కూడా అంటాం. వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్గా ఇచ్చారు. ఇట్లా మాస్టర్ మైండ్స్ వాళ్ళు అపీల్ ఫైల్ చేయడం జరిగింది సిఏ కోర్సుకి సిఎంఏ కోర్సుకి జీఎస్టీ ఎగ్జామ్షన్ ఇవ్వమని, కానీ ఆ కేసు వాళ్ళు ఓడిపోవటం జరిగింది అని అఫీషియల్గా ఇచ్చారు. ఇదిగోండి వెబ్సైట్లో అఫీషియల్గా ఉంది, మీరు కూడా కావాలని చెక్ చేసుకోవచ్చు. అండ్ అలానే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అఫీషియల్గా ఉంది, సిఏ సిఎంఏ కోచింగ్ సెంటర్స్ ఆర్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జీఎస్టీ. నాట్ ఎగ్జామ్టెడ్ అంటే ఏంటి? జీఎస్టీ కట్టాలి. మీ నుంచి కలెక్ట్ చేసి కడతామా లేదా మా పాకెట్లో నుంచి కడతామా, అది మా ఇష్టం. ఇప్పుడు మేమేంటి, జీఎస్టీ మాకు అప్లై కాదని కంటెంట్ చేస్తున్నాం కాబట్టి, ఆర్గ్యూ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి కలెక్ట్ చేయకుండా మా జేబులో నుంచి కట్టేసుకుంటున్నాము. సో ఎందుకు ఇది షేర్ చేస్తున్నాను? చాలా మందికి చెప్తే కానీ తెలియదు కదండి, అందుకనే చెప్తున్నాను. ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అందుకనే ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. సో ముందుగా మీ మీద మీకు సపోర్ట్ చేసామని ఎస్టాబ్లిష్ చేయడం కాదండి ఇక్కడ ఉద్దేశం. మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఈ పాండమిక్ టైంలో మీరు ఫీజులు కట్టి మాకు అతిపెద్ద సపోర్ట్ చేశారు. నేను చాలా సార్లు స్టాఫ్ మీటింగ్లో చెప్తుంటాను, మీకు శాలరీ ఇస్తుంది మేము కాదు, పేరెంట్స్ కట్టేటువంటి ఫీజెస్. సో మీరు కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేశారండి. బట్ మేము మా నెత్తి మీద ఎంత పెద్ద భారం పెట్టుకున్నామో మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నారండి. ఒక 1 మంత్కి సెప్టెంబర్ 2021కి ఆ ఒక్క మంత్కి 75 lakhs అండి. సో ప్రతి మంత్ 75 ఉండదండి, ఒక్కోసారి తగ్గిద్ది, ఒక్కోసారి పెరిగిద్ది. బట్ మీ అప్రిషియేషన్ కోసమే చెప్తున్నానండి, మీ జాలి దయ కోసం కాదండి. మిమ్మల్ని కట్టమని చెప్పట్లా, 75 lakhs మిమ్మల్ని కట్టమని చెప్పట్లా, మీ అప్రిషియేషన్ కోసమే చెప్తున్నాను. అండ్ అలానే ఈ పాండమిక్ టైంలో కొత్త సమస్యలు వస్తున్నాయండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా గుంటూరు క్యాంపస్లో సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ పిల్లల్ని దసరా హాలిడేస్ కూడా ఇంటికి పంపించలేదు. ఎందుకని? మళ్ళీ వీళ్ళు ట్రావెల్ డేస్ ఇంటికి వెళ్తారు, మళ్ళీ వెనక్కి రావాలి. వచ్చేటప్పుడు ఎక్కడ ఏ కరోనా ఇన్ఫెక్షన్తో ఈ పిల్లలు వెనక్కి వచ్చారు, టోటల్ హాస్టల్ డిస్టర్బ్ అయింది. అలా సుమారుగా ఒక 5,000 స్టూడెంట్స్ అండి హాస్టల్లో అలానే ఉంచేసాం.
ఇంటికి కూడా పంపించలే. ఒక 4 డేస్ దసరా హాలిడేస్ ఇచ్చామనుకోండి, ఒక్కొక్క రోజుకండి ఈచ్ డే కనీసం ఫైనాన్స్ మాకు హాస్టల్ ఫీజు మిగులుతాయండి. ఈచ్ డే మాకు కనీసం 5,00,000 ఫైనాన్స్ ఖర్చులు తగ్గుతాయి. మెస్ ఫీజు గాని, కరెంట్ గాని, వాటర్ చార్జెస్ కానీ. అది కూడా చేయలేకపోయాం కరోనా కాబట్టి. 4 డేస్ ఇంటూ 5 లాక్స్ అంటే లెక్కేయండి. అప్రాక్సిమేట్‌లీ 20 లాక్స్. మేము మీ నుంచి కోరుకుందేం లేదు. లిటిల్ అప్రిషియేషన్. అండ్ మా ప్రిన్సిపల్స్ యొక్క కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇస్తున్నానండి. మీకేదైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దయచేసి 9-7 లోపలే ఫోన్ చేయండి. వీలైనంత వరకు ఎస్ఎంఎస్ పెట్టండి. వాళ్ళు కాల్ బ్యాక్ చేయకపోతే మీరు చేయండి. మీరు ఫోన్ చేయండి. దయచేసి 9-7 లంచ్ టైమ్ 2-3 లేదా 2-4 ఆ టైంలో వీలైనంత వరకు డిస్టర్బ్ చేయొద్దు. అలానే డైరెక్టర్స్ యొక్క ఈమెయిల్ ఐడీస్ కూడా ఇస్తున్నానండి. మా యొక్క ఫోన్ నంబర్స్ ఎంఈసీ డైరెక్టర్ కృష్ణ గారు, ఈ అకాడమిక్ డైరెక్టర్, సీఏ కోర్సెస్ అకాడమిక్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అడ్మిన్ అడ్వైజర్ లేదా అకాడమిక్ అడ్వైజర్ ప్రకాష్ గారు, అడ్మిన్ అడ్వైజర్ నేను. మా యొక్క సెల్ నంబర్స్ మీ పిల్లలకు ఆల్రెడీ ఇచ్చామండి. పబ్లిక్ డొమైన్‌లో చెప్పడం ఇష్టం లేక మెయిల్ ఐడీస్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మెయిల్ ఐడీస్ మీకు షేర్ చేసుకుంటున్నాను. సో థాంక్స్ ఎ లాట్ అండి. థాంక్స్ ఫర్ సపోర్ట్. థాంక్ యూ వెరీ మచ్.